అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. సార్ పీరియడికల్ మూవీ అనగానే ఫస్ట్ తెలుగు ఆడియన్స్కి బాహుబలి గుర్తొస్తుంది. బట్ బాహుబలికి శకుంతలానికి ఉన్న డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? అంటే మాకు చూడగానే ఎంట్రీలో ఆ సెట్ గిట్ అంతా కొంత అనిపించిన బాహుబలితో కంపేర్ చేయకూడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలా బాహుబలి లాంటి సినిమా తీయాలని అయితే నేను స్టార్ట్ చేయలేదండి. ఎందుకంటే మీరు నా కెరీర్ గ్రాఫ్ని చూస్తే నా 3వ సినిమాయే రామాయణం, మైథాలజీ సినిమా. ఇప్పటికి 25 ఇయర్స్ అయింది. 25 ఇయర్స్ బ్యాకే నేను అప్పుడు కంప్లీట్ సోషల్ సినిమాల ఒరవడిలో నేనే నా 3వ సినిమాకి తీద్దామని నేను నిర్ణయించుకొని చేశాను. సో అలాగ నేను రుద్రమదేవి చేసిన, శాకుంతలం చేసిన. సో బాహుబలి అంటే ఫోక్లోర్, అది జానపదం, మనది మైథాలజీ. అంటే బాహుబలిలో మీకు లిబర్టీస్ ఉంటాయి, ఎలాగైనా మీరు వెళ్ళొచ్చు. ఒక కింగ్డమ్, వాళ్ళే ఒక మహిష్మతి కింగ్డమ్ అనుకొని వాళ్ళు చాలా అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేశారు. ఇప్పుడు మనం అతిగా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంకా మనం మైథాలజీ అంటుంటే కూడా ఇప్పుడు చాలామంది మనం ఆనందించదగ్గ విషయం ఏంటంటే దీని మైథాలజీ అనకండి సార్, ఇది హిస్టరీ అంటున్నారు వాళ్ళు, హిస్టారికల్ అంటున్నారు. అది ఇంకా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మైథాలజీకి హిస్టరీకి ఒకటే డిఫరెన్స్. హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నదాన్ని హిస్టరీ అంటాం, ఏది ఆధారాలు లేని దాన్నే మిథికల్ మైథాలజీ అంటాం. సో మన పురాణాలకి ఆధారాలు లేవు కాబట్టి వాటిని పురాణాలు అంటున్నాం. యాక్చువల్గా ఇది మన హిస్టరీయే, జరిగిన చరిత్రే. బట్ దీన్ని చరిత్ర అని అనకూడదు. ఈవెన్ సెన్సార్ రీత్యా కూడా దీన్ని మనం చరిత్రగా చెప్పకూడదు. బట్ మన భారత ప్రజలు ఎలా నమ్ముతారు? దీన్ని చరిత్రనే నమ్ముతారు. నిజంగా చరిత్రనే అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఇది డెపిక్ట్ చేయడంలో ఊరికనే ఒక సినిమా వచ్చిందని దాన్ని ఇమిటేట్ చేయడం కాదు. ఇప్పుడు మీకు ఇందులో ఒక కింగ్డమ్ మీకు కనిపించి అది బాహుబలి రేంజ్లో ఉందని అనిపించి ఉంటే అది కాకతాళీయంగా జరిగిన విషయం తప్పితే, దుష్యంతుడి కింగ్డమ్ పురు డైనాసిటీ అంత విస్తారంగా ఉంటుంది. సో దాన్ని మనం డెపిక్ట్ చేసాం. సో అందువల్ల కాకపోతే మనకు ఆనందించదగ్గ విషయం ఏంటంటే బాహుబలి, రుద్రమదేవి ఇలాంటి సినిమాలకి విపరీతమైన ఆదరణ ఉంది. అంటే ఇప్పటి జనం అలాంటివి కోరుకుంటున్నారు. అది బాహుబలి ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఒక స్కై ఈజ్ ద లిమిట్ అన్న రేంజ్లో మన పరిధుల్ని దాటించేసింది. సో దాంతో మనకి అది చాలా ప్రోత్సాహకరంగా మనకు ఉపయోగపడింది. బట్ గుణశేఖర్ గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది భారీ సెట్లు, గ్రాఫిక్స్, అంతకు మించి కూడా అని చెప్తుంటారు. అంటే అది కథకి అనుకూలంగా కావాలని పెట్టేవా, లేకపోతే మీకు నచ్చి ఆ క్రియేటివిటీని అక్కడ క్రియేట్ చేయగలుగుతున్నారా? అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అండి, సెట్స్ కానీ సీజీ కానీ అవసరం లేకపోయినా నేను వాడతానని. ఎస్, అది ఒక అపవాదు కూడా ఉంది. ఇప్పుడు మీరు ప్రశంసిస్తున్నారు, అదే అపవాదుగా కూడా ఉంది. సో దానికి రావాలంటే ఒక్కడు సినిమాలో ఎవరికి తెలియదు కదా సీజీలు చాలా ఉన్నాయని. ఒక్కడులో పెద్ద సెట్ వేసారు కదా చరణ్ గారు. అదే అంటున్నాను, సెట్ మాత్రమే కాదండి, చాలా సీజీ ఉంది. అంటే సీజీ అని నేను చెప్పే వరకు చాలామంది తెలియదు. అంటే నేను సీజీని అందులో ఎలా వాడడం జరిగింది, ఒక విజువల్ ఎన్హాన్స్మెంట్ వాడాను. అంటే మాయలు మంత్రాల కోసం వాడలేదు, పెద్ద పెద్ద సెట్ ఎక్స్టెన్షన్స్ కోసం వాడలేదు. సెట్ కావాలనుకుంటే భారీ సెట్ డైరెక్ట్గా అందులో వేసేసాను తప్ప అది సీజీ కాదు. బట్ అదే అంత భారీ చార్మినార్ని, అది 175 అడుగులు చార్మినార్ అప్రాక్సిమేట్గా, అందులో ఆల్మోస్ట్ 100 అడుగులను కట్ చేసి 75 అడుగులని నేల మీద వేసాం మనం. పైన మినార్ల పార్ట్ మాత్రం వేసాం, ఆ ఆర్చ్ ఉండి ఆ పార్ట్ వేసాం. ఓకే, ఈ మిగతా 100 అడుగులు ఆ మధ్యలో ఉండే స్ట్రీట్స్, ఆ గల్లీస్, పాత బస్తీ, అవన్నీ సీజీలో క్రియేట్ చేయబడ్డాయి. అంటే ఆ రోజున 2003లో మోస్ట్ కాంప్లికేటెడ్ సీజీ ఉంది అందులో. ఓకే, సో అది సీజీ అని తెలియదు, చాలా కష్టమైన సీజీ. బట్ ఆ రోజు అచీవ్ చేయగలిగాం. అది సీజీ అని ఎవరికి తెలియకుండా చేయగలిగాం. చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు.
ఒక్కడో సినిమా కోసం పెద్ద సెట్ వేసి చార్మినార్ అయినా కోటి పెట్టి అని. సో అదండి, అలా ఆ రకంగా సీజీని ఒక విజువల్ ఎన్హాన్స్మెంట్ కోసం వాడుకోవడం జరిగిందే తప్పితే సీజీలే కూడా వాడుకుందాం సినిమాలో అదొక హైలైట్గా పెడదాం అని అనుకుంటే సీజీలు తెలిసేలాగా ఏదన్నా ఇంకా బ్రహ్మాండాలు సృష్టించేలాగా కథ తీద్దును కదా. మామూలు కథలోనే దాన్ని అలా వాడడం. ఇంకా సెట్స్ విషయానికి వస్తే నేను ఎప్పుడు ఒక నేపథ్యం బ్యాక్డ్రాప్ డిఫరెంట్గా ఉండాలి అని నా కథల్లోనే చూసిన లొకేషను చూస్తే నాకు బోరు, కొద్దిగా ఏదైనా కొత్తగా చెప్దాం అనే దీంట్లోనే నేను వెళ్ళటమే అలా థింక్ చేస్తాను. సో నాకు ఆ రోజుల్లో ఒక్కడికి ఒక చార్మినార్లో పాత బస్తీలో ఉండే ఒక తెలుగు కుర్రాడు విత్ ఉర్దూ ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు అతనికి. పాత బస్తీ దీంట్లో ఒక చాలా తెలుగు ఫ్యామిలీలు ఉంటాయి, చాలా ఉంటాయి, మనం అందులో చూపించిన అజయ్ క్యారెక్టర్ లాంటివి. అతన్ని తీసుకొని నేను అతను అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన విజువల్లే చార్మినార్ మీద ఆ ప్రాంతం వాడు కాబట్టి వాడు వెలకిలా పడుకొని సిగరెట్ తాగుతుంటే నెలవంక కనబడాలి అక్కడ. ఇదే ఫస్ట్ విజువల్. ఈ ఫస్ట్ విజువల్లే మహేష్కి చెప్పాను నేను. సో ఇలాంటి ఒక విజువల్తో స్టార్ట్ చేసిన నా కథని డెపిక్ట్ చేయటం. అక్కడ రూఫ్ టాప్స్ మీద నుంచి చూస్తే చార్మినార్ చాలా అందంగా ఉంటుంది. చార్మినార్ని నేల మీద నుంచి చూస్తాం ఇప్పుడు మనం, ఎందుకంటే మనం కింద నుంచి వెళ్తూ ఉంటాం. సో పూర్తి చార్మినార్ కనబడుతుంటుంది మనకి. నాకు ఆ విజువల్ కనబడలేదు. అక్కడ ఉన్న డాబాల మీద నుంచి చూస్తే చార్మినార్ భలే ఉంటుంది, అంటే పోన్లీ మినార్లు కనబడతాయి, కింద పాటు కనబడదు. ఇలా డెపిక్ట్ చేసుకున్నాను కథని. సో అందుకనే రూఫ్ టాప్స్ మీద చార్మినార్ ఈ 4 మినార్లు ఉండే సెట్ని నేల మీద వేయడం జరిగింది. ఓకే. సో ఈ డెపిక్షన్ కొత్తది. దీన్ని మనం అప్పట్లో చార్మినార్ పర్మిషన్ లేదు వెళ్ళి తీయడానికి. ఇలాంటి ఒక రూఫ్ టాప్స్ బ్యాక్డ్రాప్లో చేయాలంటే అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 100 ఇళ్ళ వరకు పర్మిషన్ తీసుకోవాలి, ఒక 100 ఇళ్ళ వరకు. అందుకని దాన్ని సెట్ చేయడం జరిగింది. ప్రతి హీరోకి తండ్రి ఉన్నారు కాబట్టి స్టార్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. మెగా స్టార్ అనో, సూపర్ స్టార్ అనో, రెబల్ స్టార్ అనో, ఇంకో స్టార్. బట్ ఒక్కడికి బిఫోర్ మహేష్ బాబు వేరు, ఒక్కడి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు వేరు. తర్వాత అర్జున్ సైనికుడు అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ ఆయన ఎక్కడైనా ప్రస్తావించేటప్పుడు ఒక్కడ ముందు ఒక్కడ తర్వాత అని కూడా చెప్తుంటారు. తర్వాత పోకిరి కూడా చెప్తారు. తర్వాత ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ర్యాప్ బాండింగ్? ఇప్పుడు గుణశేఖర్ గారు అడిగితే డేట్స్ ఇచ్చే పొజిషన్లో ఉంటారా ఎప్పుడైనా? జస్ట్ ఫోన్ కాల్ ఇవ్వండి. నా దగ్గర కథ ఉండాలే తప్పితే మహేష్ బాబు అనబడేవాడైనా, అల్లు అర్జున్ అయినా, చిరంజీవి గారైనా నాతో సక్సెస్లు ఫెయిల్యూర్లు రెండూ ఉన్నా నా ఎఫర్ట్లో లోపం ఉండదనేది వాళ్ళకి తెలుసు. అందువల్ల నన్ను ఈ రోజుకి నమ్ముతారు. ఆ కథల వల్ల ఏదైనా తప్పు జరుగుతుందేమో తప్పితే తన లేజినెస్ వల్ల, తన సిన్సియారిటీ లోపించో, ప్రొఫెషనలిజం లేకుండా సరిగ్గా వర్క్ చేయక సరిగ్గా వదిలేసాడు, ఇలాంటి కారణాల వల్ల అవి ఫెయిల్ అవ్వలేదు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. సో నేను కూడా ఈ రోజుకి గట్టిగా దాన్నే నమ్ముతాను. సో అందువల్ల అందులో ఆశ్చర్యం లేదు సార్. నేను కథ అనుకోలేదు తప్పితే నాకు సిద్ధం వాళ్ళు. ఓకే. సో క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే కారోజు గుణశేఖర్ ఇంటి ముందు ఆగే పొజిషన్ ఇప్పుడు వరకు కూడా ఉంది. అంత క్రియేటివిటీగా క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నా కూడా బట్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత బోల్తా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. మీ ఎక్కడ లోపం సార్ అసలు? ఇది తెలిస్తే కథలో లోపమా లేకపోతే చేసుకున్న హీరోలలో లోపమా? అదే తెలిస్తే అసలు ఈ పాయింట్ డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. నాతోనే కాదు, చాలా మంది 30 సంవత్సరాలు ఇంకా తెలుసుకోలేకపోయారా? 30 కాదండి, ఇంకొక 30 జన్మలెత్తినా తెలుసుకోలేము. ఎందుకు ఒకటి ఫెయిల్ అవుతుంది ఓకే అనేది ఎప్పటికీ నాకే కదా, ఎవరికి తెలియదు కదా, ఎవరు తెలుసుకోలేము కదా. ఓకే. అంతే. ఇప్పుడు ఓన్లీ ఏం తెలుస్తుంది మనకి, ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, దాంట్లో కొన్ని తాత్కాలికంగా మీ బోటి మిత్రులందరూ చేసే కమెంట్లను బట్టి ఈ తప్పులు జరిగాయి అన్నమాట. నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్కి జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మనకే తెలియని కొత్త తప్పులు ఏవో చేస్తాం, అంతే కదా. పాత తప్పుల్ని రిపీట్ చేయలేకపోవచ్చేమో మనకు దీంతో, బట్ కొత్త ఏం చేస్తాం తెలియదు. అందువల్ల ఎవరికి తెలియదండి, ఎవరు తెలుసుకోలేరు కూడా. మనం నమ్మాల్సింది మనం సాటిస్ఫైడ్గా ఉన్నామా లేదా, మనం కన్విన్స్ అయ్యామా లేదా. మనం 100% కన్విన్స్ అయితే
అవతల వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఆ కన్విన్సింగ్ శాతమే. మనం అయితే 100కి 100 పాళ్ళు అయితే నేను ఇప్పటికి వచ్చి నా సినిమాలో దేన్ని నేను సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఆ శాతం ఉంటుంది కదా, ఆ పర్సంటేజ్ శాతం, దాంతో మనం ఓకే ఇది మనం అయితే ఒక స్థాయికి మనం తృప్తిపడ్డాం, ఇది ఖచ్చితంగా ఆడియన్స్ని నిరుత్సాహపరచదు అని అనుకుంటాం. ఆ నమ్మకాలు మాత్రం కొంతవరకు మనకు మ్యాచ్ అవుతాయి. అంటే స్టార్ హీరో సినిమాలప్పుడు అయితే కొంత బాధ ఉంటుంది తప్పనిసరిగా. బాధ అంటారా? ఆ, అంటే బాధ ఏంటో సార్? స్టార్ సినిమా కొంచెం బోల్తా పడింది అనుకోండి, మనం వేరే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటాం. అవును, అప్పుడు కొంచెం ఉంటుంది. అది ఉండదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడాలనుంది ఆ రోజుకి ఇండస్ట్రీ హిట్ అది. ఎస్. సో ఆ తర్వాత ఇమ్మీడియట్గా మృగరాజు, ఆ రోజుకి అదే పెద్ద ఫ్లాపు మృగరాజు. సో అది మాత్రం నేను దాన్ని ఎలా డిఫైన్ చేయాలో మాత్రం చేయలేను నేను మృగరాజుని. ఎందుకంటే ఫస్ట్ టైం నా కథ కాకుండా చేశాను నేను. నా ఎంటైర్ కెరీర్లో అన్నీ నా కథలే. మృగరాజు మాత్రం నా కథ కాదు. బట్ అది కూడా ఒక ఆర్ట్. వేరే వాళ్ళ కథను మనం అడాప్ట్ చేసుకుని తీయగలగడం గొప్ప ఆర్ట్. ఆ లోపం అయితే నేను తెలుసుకోగలిగాను. అది పక్కన పెట్టండి. ఒక్కడు ఇంకా ఎలాంటి హిట్టో మీకే తెలుసు. అర్జున్ హిట్టే, బట్ ఒక్కడంత హిట్ కాదు. కానీ దానికి అందరూ చెప్పే రీజను ఇమ్మీడియట్గా అదే హీరోని రిపీట్ చేయటం అనేది ఎవరు చేయరు ఒకసారి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. ఒక్కడ తర్వాత మళ్ళీ మా కాంబినేషన్లో సినిమా అనేసరికి వాళ్ళు స్కైని కూడా లిమిట్ పెట్టుకోలేదు. వాళ్ళు లిమిట్లెస్గా వాళ్ళు వెళ్ళిపోయారు. సో దీన్ని అదే హీరో అదే డైరెక్టర్ తోటి అనేసరికి రీచ్ కాలేకపోయారు. మీరు అదే మహేష్ బాబు బదులు వేరే హీరోని పెట్టుంటే ఆ సినిమా మళ్ళీ మీకు ఒక్కడంతా హిట్ అయి ఉండేది. ఓకే అనే కమెంట్లు. బట్ దానికి నేను కన్విన్స్ అవ్వట్లేదు. అది కూడా కరెక్ట్ అని మనం అనుకోలేము. బట్ కొన్నిసార్లు ఇలాంటివి మాత్రం, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కొన్నిసార్లు మాత్రం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మనం ఈ కాంబినేషన్లు వెంటనే రిపీట్ చేయటం అనేది అంత మంచిది కాదనేది మాత్రం అది నేను నేర్చుకున్న ఒక చిన్న లెసన్. అది నేనే కాదు, ఈవెన్ మహేష్ కూడా నేర్చుకున్న లెసన్ నా ద్వారా. ఎందుకంటే మా ఇద్దరికి, అంటే మహేష్ అనబడేవాడితో ఎంత ప్రమాదం అంటే, మహేష్తో పనిచేయడం మొదలెడితే ఇంకా మనకు బయటకి ఎక్కడికి పని చేయాలనిపించదు. అంత మాయలో పడేస్తాడు మనల్ని. అంత మనం అతనికి అడిక్ట్ అయిపోతాం. సో అందువల్ల నేను వరుసను 3 సినిమాలు తనతోనే చేశాను, గ్యాప్ లేకుండా. అంటే అర్జున్ తర్వాత మళ్ళీ సైనికుడు తనతోనే చేశాను. సో ఇది ఎక్కడ జరగలేదు కూడా. 3 సినిమాలు ఒకే డైరెక్టర్ ఒకే హీరో కంటిన్యూ అయింది లేదు. ఇది కూడా కరెక్ట్ కాదు. మనం మళ్ళీ మధ్యలో వేరే వెళ్ళి వస్తుంటేనే మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, మళ్ళీ ఆడియన్స్కి మనల్ని మనం కొత్తగా చూపించడానికి కూడా వీలవుతుంది.